పబ్లిక్ లో చాలా మందికి ఉన్న డౌట్, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఒక అనుబంధం 40 ఏళ్ల నుంచి పోరాడారు కదా. సో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం సత్యం అమ్మ అని చెప్పంటూ నేను రైతు పక్షాన్ని నిలబడి నా వాయిస్ గలమెత్తగలిగే అవకాశాన్ని పొందగలుగుతున్నా. పేదవాడు గుండెల్లో నిలిచేలాగా ఉన్న ఈ రోజు జీవన్ రెడ్డి సార్ అంటే పదవి ఇవ్వలేదనేసి పార్టీ చేంజ్ చేయాలని ఒక ప్రచారం చేస్తున్నారు కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? ఎక్కడైనా మీరు పార్టీ చేంజ్ అయిన తర్వాత బాధపడ్డ క్షణం ఏదన్నా ఉందా సార్? హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన టీవీ9. సో మన టీవీ9లో ద ఫస్ట్ ఇంటర్వ్యూ హానెస్ట్ లీడర్ అని చెప్పాలి. సో ఈరోజు ఇలా ఈ ముఖ్య అతిథి మన లీడర్తో కూర్చోవడం నిజంగా వెరీ హ్యాపీ టు సే. అండ్ ఈరోజు విజయవంతంగా మన జీవన్ రెడ్డి సార్ అయితే సాంగ్ రిలీజ్ చేశాము. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ పబ్లిక్లో చాలా మందికి ఉన్న డౌట్, అసలు ఇంత గొప్పగా ఒక నాయకుడిగా ఒక లీడరు అసలు పార్టీ మారడం అనేది ఒక షాకింగ్ న్యూస్. ప్రతి ఒక్కరు మాట్లాడే వర్డ్ సార్ ఇది. సో ఈరోజు నేను మిమ్మల్ని గుర్తించి ఈ పాట చేయించడానికి చాలా రీజన్ ఉంది సార్. సో మీరేమంటారు పార్టీ గురించి? ఆ సాంగ్ ఏదైతుందో నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఒక అనుబంధం వాస్తవంగా అది వీడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని నేను కూడా ఊహించలేదమ్మా. దశాబ్దాల అనుబంధం, 4 దశాబ్దాలు పైబడి నేను కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ పార్టీ లాగా ఏదైతుందో నేను పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తూ వచ్చినటువంటి వాడిని చెప్పంటాను. రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని గుర్తింపును పొందడం జరిగింది. చివరికి ఏమైపోయిందంటే దశాబ్దాల కళ నెరవేరే సమయం ఎప్పుడైతే ఆసన్నమైందో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నేను నా దశాబ్దాల కళ నెరవేరబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీ వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగుతుందని చెప్పని భావించడం జరిగింది. కానీ చివరికి వచ్చేవరకల్లా ఇలా మా ఎన్నికల ప్రణాళికకు ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేకుండా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు ఏ విధమైనటువంటి ఒక కార్యరూపం ఇవ్వలేకుండా, పూర్తిగా దానికి భిన్నంగా అంటే ఒక స్థాయి ఇట్లు వచ్చింది కదా అని చెప్పారంటే అసలు మనం ఏం ఆశించినాం, ఏం జరుగుతుంది, ఇలా దీనికంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఏదైతుందో ఒక 100 రెట్లు మెరుగుండే అమ్మ, 100 రెట్లు మెరుగు ఉంది. అంటే దానికంటే ఇంకా మెరుగైన పాలన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి భావించారు. అది మెరుగైన పాలన కాకుండా తిరోగమన దిశగా ప్రయాణం చేయటం. ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఒక రైతు సంక్షేమమే కానివ్వండి, ఇవాళ విద్యార్థులకు సంబంధించే కానీ, నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ, మహిళా సంక్షేమం కానీ, ఇవాళ దళితులు బలహీన వర్గాలకు సంబంధించి కానీ, అవి ఏవి కూడా ఏదైతుందో అదనంగా ఒనగూర్చబడలేకపోవడమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేయడంతో సరే ఇక తెలియని పరిస్థితుల్లో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి నెట్టివేయబడ్డంగా మరి ఇవాళ విడిపోవటం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆయనకు ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం రావటం ఏదైతుందో నేను ఒక విధంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నామని చెప్పంటే, అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటాను. నాకు మంచి మిత్రుడు అయినప్పటికీ కూడా రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటంతో ఇంతవరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఆశించినటువంటి ఒక ఫలితాలు తెలంగాణ సమాజానికి, ప్రజానికానికి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి పాలన అవుతేనే మెరుగైన పాలన వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మెరుగైన పాలన వస్తుంది అనే ఒక భావన ప్రజల్లో ఏర్పడటం. దానికి అనుగుణంగా నేను ఏదైతుందో ఇవాళ నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి చేరడం జరిగిందని చెప్పి పేర్కొంటున్నాను. అదే సార్, 40 ఏళ్ల నుంచి కష్టపడ్డారు మీరు కాంగ్రెస్ పార్టీలో. 40 ఇయర్స్, 6 టైమ్స్ ఎమ్మెల్యే, 2 టైమ్స్ ఎంపీగా, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇప్పటికీ జనం కోసం అంత పోరాడి మీరు నాయకత్వంలో గెలిచి పేదవాడు గుండెల్లో నిలిచేలాగా ఉన్న ఈరోజు జీవన్ రెడ్డి సార్
ఎక్కడైనా మీరు పార్టీ చేంజ్ అయిన తర్వాత బాధపడ్డ క్షణం ఏదన్నా ఉందా సార్? లేదమ్మా, నేను అంటే బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత నేను బాధపడటానికి నాకు అసలు ఏ విధమైనటువంటి ఒక ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే గమనిస్తున్నామని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఈ రబీ పంటకు సంబంధించి ఒకవైపు ఏదైతుందో పెట్టుబడి సమకూర్పు లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే పంటకు 10,000 ఇచ్చిండమ్మా సంవత్సరానికి. మన కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తాను. 15,000 ఇచ్చిన పక్కన పెట్టి కదా అసలు 10,000 ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేకుండా అయిపోయిందమ్మా. పోనీ కనీసం ఇవాళ రైతు 6 కాలం కష్టపడి పండించిన పంటకి ఏదైతుందో గిట్టుబాటు ధర కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత. అన్నాడు ఇన్నడు కూడా ఏదైతుందో ఇటువంటి ఒక పరిస్థితిని గమనించలేదు. ఇలా రైతాంగం అంటే నిజంగా కళ్ళల్లో కాడి పోతే భయమేస్తుందమ్మా అని చెప్పంటున్నాను నేను. ధాన్యం సేకరణ ప్రభుత్వం ఇంత నిర్లప్తత కదా అని చెప్పాలంటే, మీకు ధాన్యం తూకం లేదు, రవాణా లేదు, స్టోరేజ్ ఫెసిలిటీ లేదు, అసలు ప్రభుత్వం దగ్గర ఏ విధంగా కార్యాచరణే లేదు. అసలు ధాన్యం సేకరణ కానీ మొక్కతోనే కానీ సేకరణతోని ప్రభుత్వంపై పడేటువంటి ఒక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఒక కుట్రపూరితంగా ఈ జాప్యంతో ఏదైతుందో సేకరణలో జాప్యంతోనే రైతు విధి లేక మన తెలంగాణ మనకు తెలిసి అడ్డీ పావు చేయరని చెప్పంటారమ్మా. ఏ పోతామని ఎట్లయితే మా కర్మ. రేపు ఏదైతుందో ఖరీఫ్ ముంచుకొస్తుంది, వర్షాకాలం మేఘావృతం అవుతున్నది. ఇది ఇట్లే ఉన్నట్టయితే మొత్తం ధాన్యం తడిసిపోయి ముద్దయిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే నేను బాధపడేవి ఏంటమ్మా. నేను అదే కాంగ్రెస్ అట్లే ఉంటే ఈ జవాబు చెప్పిన పరిస్థితి ఉంటుండే. వీళ్ళ కనీసం రైతు పక్షాన్ని నిలబడి ఏదైతుందో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ధాన్యం సేకరణకు తోడ్పడగలుగుతున్నాను ఒక తృప్తి మిగులుతుందమ్మా అంటున్నా నేను. మొన్న మేము చొప్పదండి కాన్స్టిట్యున్సీ పూడూరులో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగిందమ్మా. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతుందో జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చి కొంత అధికారులను రివ్యూ చేసి కొంత చెల్లం వచ్చినట్టు కనబడ్డది. మొన్న ఏదైతే మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో 4 రైతులు ధాన్యం తూకం ఇచ్చినాక ధాన్యం తరలించలేకపోవడంతో ఆ మేఘావృతమైనటువంటి ఒక ఈదురు గాళ్లకు గోడ కూలి 4 రైతులు చనిపోయినామంటూ నేను. ఇటువంటి సమస్యలల్లా రైతు పక్షాన్ని నిలబడి నా వాయిస్ గళమెత్తగలిగే అవకాశాన్ని పొందగలుగుతున్నా. నేను దీన్ని బాధపడడం కాదమ్మా. బేసిక్ ఏదైతుందో ప్రజా జీవితంలో నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన్ని నిలబడి తన బాధ్యత నిర్వర్తించాలి. వెళ్ళేది ప్రజల పక్షాన్ని నిలబడి నా బాధ్యత నిర్వర్తించే అవకాశాన్ని నేను పొందగలిగా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో. ఐఎమ్ మోర్ హ్యాపీ. అంటే ఒక గొప్ప స్థాయిలో పోరాటం చేసిన ఒక జీవన్ రెడ్డి సారు ప్రజల బాటగా నడిచి ప్రజల కష్టాల్లో తోడుండి ఒక లీడర్గా కాదు, ఒక నాయకుడిగా కాదు, వాళ్ళకు ఒక రక్షణగా ఉండి వాళ్ళ కోసం 40 ఏళ్ల నుంచి పోరాడారు కదా. సో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి వీడియో చూస్తున్నాం, మీరు జనాల్లో నడవడము చాలా సింపుల్గా ఎలిగెంట్గా చాలా మంచిగా ఉంటుంది సార్ మీది. సో దానికి రీజన్ ఏంటి సార్? అంటే మీకు ఇలా ఉండడం ఇష్టమా? లేదు, ఇప్పుడు ఒకటే మనం ప్రజల్లో కలిసిపోవాలి. నాయకుడు అయిన వాడు నాయకుడు ప్రజల్లో కలిసిపోయినప్పుడు ఏదైతుందో ప్రజల వాళ్ళ సమస్యలను నాయకుడికి వివరించుకోగలుగుతారు. ఇప్పుడు నాయకుడైన వాడు ఏదైతుందో ఏదో పై స్థాయిలో ఎగో స్థాయిలో ఉంటాడు అని చెప్పి అనుకున్నట్టయితే వాళ్ళ సమస్యలు వివరించుకోలేడు. వీళ్ళ విద్యార్థుల సమస్యలు ఉంటాయమ్మా, ఫీజు రింబర్స్మెంట్ లేదు. వాస్తవంగా వీళ్ళ రాష్ట్ర నిర్మాణం అనేది విద్యార్థులతోనున్నది, భవిష్యత్తు నిర్మాణం. వీళ్ళు 2 సంవత్సరాలు గడుస్తుందమ్మా. 10,000 కోట్లు ఏదైతుందో ప్రభుత్వము నిధులు విడుదల చేయలేక వీళ్ళ బకాయిలు చెల్లింపు చేయలేకపోతే విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్ పొందలేకపోతున్నారు. చివరి న్యాయస్థానం మొట్టిగా వేసి సరే ప్రభుత్వం ఇవ్వలేకుంటే మరి మీరు తల్లిదండ్రులైన పేరెంట్స్ అయినా చెల్లించి సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పాను. చివరికి ఏం చేసిన జీవో 7 అని చెప్పిన ఉత్తర్వులు ఇచ్చిందమ్మా. వీళ్ళ ప్రభుత్వం సంబంధం లేకుండా విద్యార్థులే వాళ్ళ ఫీజు చెల్లింపు చేసుకొని విద్యా బోధన పొందాలని చెప్పాను ఒక ఉత్తర్వులు ఇవ్వటం. అసలు ఎక్కడికి పోతున్నాం? రాజ్యాంగం నిర్దేశించింది వీళ్ళు పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింపు చేయాలని చెప్పని మన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతుందో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు తలపెట్టిండమ్మా. తదుపరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతుందో అనే దశాబ్ద కాలం 10 సంవత్సరాలు ఏదైతుందో ఇవాళ మొత్తం నీ సాంకేతిక విద్య కానీ, మెడికల్ విద్య కానీ, ఇంటర్ విద్య కానీ, డిగ్రీ కానీ, వ్యవసాయం కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా ఉచిత విద్యా బోధన సదుపాయాలు కల్పింపజేయబడే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినామా అని చెప్పంటున్నాను నేను. ఆయన ఎన్నో జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసినమ్మా. అవన్నీ వీళ్ళ కళాశాలకు రూపుదిద్దుకున్నాయి.
సార్ ఇవాళ ఇంతవరకు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పని దాన్ని ఆర్భాటం చేసి ప్రచారం చేసిన ప్రయత్నం చేస్తుంది తప్ప 2.5 సంవత్సరాలు 3 విద్యా సంవత్సరాలు గడిచిపోయినామా. ఇంతవరకు ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఆరంభం కాదు, అసలు భవన నిర్మాణం కూడా చేపట్టబడి జరగలేదమ్మా అని చెప్పి అంటున్నాను నేను. సార్ ఇన్ని ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి ఒక సీనియర్ నాయకులుగా ఉన్న ఈ రోజు మీరు పార్టీ చేంజ్ అయిన తర్వాత అదే సీఎం రేవంత్ గారు మీ గురించి అంటే పదవి ఇవ్వలేదనేసి పార్టీ చేంజ్ అయ్యారని ఒక ప్రచారం చేస్తున్నారు కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేను బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరినా నాకు పదవి లభిస్తలేదు కదా. సార్ కాంగ్రెస్ లో ఓపికతో ఉంటున్నట్టే ఇవాళ కూడా రేపని వస్తుండే కావచ్చు. అంతే. ఇవాళ నేను కాంగ్రెస్కి వెళ్ళి సరే నెట్టివేయబడ్డానా లేక బయటకు వచ్చినా ఎట్లయినా కానీ ఏదైతుందో ఇప్పుడైనా కొంత చలనం వచ్చేది అవుతుందో కొందరు పదవులు కల్పిస్తుండు. అదే నేను అట్లా ఓపికతో ఉండున్నట్టయితే నాకో పదవి వస్తుండే కావచ్చు, నాకో పొగమూట వస్తుండే కావచ్చు. పదవే నా లక్ష్యమైనట్టయితే అధికార పార్టీ వదులుకుంటానమ్మా. ఇంకా 2.5 సంవత్సరాల అధికారం ఉంది అక్కడ. నాకేదన్నా పదవి కాంక్షనే నా లక్ష్యమైనట్టయితే నేను అదే రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి సర్వీసెస్, నా కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ, నా సీనియారిటీని నేను ముందు పెట్టి నేను పదవులు పొందే ప్రయత్నం చేస్తున్నాను. నా పదవులు ప్రధానం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పాటుపడడం. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక పాలన, ఆయన ఏ ప్రజాపాలన నెపంతో పేరుతో ఏదైతుందో వంచన చేస్తున్నాం, ఆ వంచన చేస్తున్నాం. దాన్ని సమర్థించలేక నేను బయటకు వచ్చిన. ఇవాళ బయట పదవి కాదు నాకు ఇవాళ. నేను మళ్ళీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయాలి. అప్పుడు కానీ ఏదైతుందో కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడేటువంటి ఒక మనం అవకాశం పొందబోతామని చెప్పి అంటున్నాను. రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎవరికి అవకాశాలు వస్తాయనేది తదుపరి విషయం. అది వాటి 2.5 సంవత్సరాలు అయితే నేను పోరాట పంతా ఎంచుకున్నా. నేను నెక్స్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు సార్. సారే కావాలంటున్నారు, మా తెలంగాణ తెచ్చిందే మా బాపు అనేసి అంటున్నారు. మీరేమంటారు దీనిపైన? ఖచ్చితంగా 100% నేనైతే నేను పరిస్థితి చూస్తుంటే ప్రజలు ఇంత వ్యతిరేకత ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద అని చెప్పి నేను గుర్తులేదమ్మా అని చెప్పి అంటున్నాను. ఎక్కడ పోయినా ఎవరి నోళ్ళల్లో విన్నాక అనేది ఇస్తుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఒకటే నానుడి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం మార్పిడి అనేది చివరి సంవత్సరం వస్తుంది. ఓ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత చివరి సంవత్సరం ఏదైతుందో ఆ వ్యతిరేకత పిల్లు బుగుద్ది. ఇప్పుడు 2 సంవత్సరాలు బయట పడ్డదంటే ఇంకా 2 సంవత్సరాలు ఏ స్థాయికి పోతుందో మీరు ఊహించలేరు. నాకు ఇప్పటికి గుర్తుందో 1994 కాంగ్రెస్ పార్టీ వాజ్ రిస్ట్రిక్టెడ్ విత్ ఓన్లీ 26 సీట్స్ అవుట్ ఆఫ్ 294. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 1994లో ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అని చెప్పంటున్నాను నేను. మళ్ళీ 1994 రిపీట్ కాబోతుందని చెప్పనే ఒక భావన ఇవాళ ప్రజలు కనబడుతుంది. నిజంగా సార్ కొన్ని క్షణాలు చాలా బాధ అనిపిస్తాయి సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మాట కాదు సార్, ఇది ప్రజల మాట సార్. నాయకత్వంలో ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ పార్టీ అయినా ప్రజలని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం సార్. ఈ రోజు ఒక పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే ఇటుక పేర్చి వాళ్ళ చెమట కార్చి వాళ్ళ ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని చాలా గోసలు పడుతూ ఉన్న ఆ సమయంలో ఇలా హైడ్రా పెట్టేసి కూలగొట్టడం ఇది ఎంతవరకు న్యాయం సార్? హైడ్రా ఇప్పుడు ఏదైనా కానీ ఏది మీరు అన్నట్టు నిర్మాణానికి తోడ్పడాలమ్మా అంటున్నాను. ఆవిడ కేసీఆర్ గారు దశాబ్ద కాలం తెలంగాణ నిర్మాణానికి తోడ్పడితే దాన్ని ఈయనకి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల లోపల ఏదైతుందో దాన్ని పూర్తిగా మీరన్నట్టు నిర్మూలన చేసేసినాం అని చెప్పి ఆయన ఇంతవరకు ఆయన ఆర్థిక ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆర్థిక ప్రయోజనానికి సంబంధం లేదమ్మా. అసలు రాష్ట్రం శాంతి భద్రత లేవమ్మా. లేవు సార్. సార్ చట్టానికి ఎవరో చుట్టాలు కాదు, చట్టానికి ప్రతి ఒక్కరు సమానులే కదా సార్. మరి అలాంటి చట్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళే 10 మందికి ప్రజలకి మంచి చేసే వాళ్ళే ఇలా రికమెండేషన్స్ అని చెప్పి ఏ కేసులైనా ఏదైనా పట్టించుకోకుండా ప్రభుత్వము ఈరోజు ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది. సొసైటీలో అసలు ఎవరిని గుర్తింపు లేకుండా పోయింది సార్. 4 రూపాయలు ఉన్నోడికి గౌరవం ఇస్తూ సార్ రికమెండేషన్లో ఎన్నో చేస్తున్నారు సార్. అదే ఒక పేదోడికి కష్టం వచ్చినప్పుడు ఏ అధికారంలో ఉన్న నాయకులు కూడా తిరిగి చూడట్లేదు సార్. లేదమ్మా, అసలు రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతలు ఎక్కడున్నాయమ్మా? మన కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే పట్టపగలు ఇదే బండి సంజయ్ కార్యాలయ సమీపాన
ఇవాళ నగల దోపిడీ తుపాకులతో అమ్మని చెప్పి అంటున్నాను. స్వైర విహారం. అదే కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చెప్తాడు, మేము ఇక్కడ పూర్తిగా మేము తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అణచివేస్తామని చెప్తాడమ్మా. నువ్వు ఏ తీవ్రవాదం ఉగ్రవాదం అణచివేస్తామని చెప్తున్నామో అదే తీవ్రవాదం ఉగ్రవాదం ఏదైతుందో మరి కరీంనగర్ జిల్లా కేంద్రంగా పెళ్లి బిగిపోతున్నది. ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయమ్మని చెప్పి హైదరాబాద్ నగరంలో ఏదైతుందో ఒక ఐఏఎస్ అధికారిని ఏదైతుందో హత్యకు కుటుంబ సభ్యురాలు హత్యకు గురి కాబడ్డదమ్మా. ఎక్కడ శాంతి భద్రతలు? ఒక ఆడబిడ్డకు శాంతి భద్రత లేనప్పుడు ఏదైతున్నదో అది కూడా ఏదైతుందో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుటుంబ సభ్యులతోని ఏ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్రాల శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత ఆయనపై ఉంటుంది, సమీక్షించే బాధ్యత ఆయనపై ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తే ఆ రాష్ట్రాలను రద్దు చేసి ఎమర్జెన్సీ విధించే అధికారం ఏదైతుందో కేంద్రానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి ఒక మంత్రి ఆయన కుటుంబ సభ్యుడిని క్రమశిక్షణ కల్పించలేక ఆయన కుటుంబ సభ్యుడే ఆయన స్వయంగా కొడుకే క్రమశిక్షణ రాహిత్యంగా ఏదైతుందో ఆడపిల్లను మానవభంగానికి పాల్పడితే మరి కిడ్నాప్ మానభంగం ఇన్ని నేరాలతోనే పోక్సో కానీ ఇవన్నీ నేరాలతో ఏదైతుందో మరి ఆరోపింపబడి ఎదుర్కొంటుంటే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి పక్కల కూతురు పెట్టుకుని ఏదైతుందో మరి ఆయన పొగడడం అంటే ఏంటి? అసలు ఎక్కడుందమ్మా ప్రభుత్వం? మోడీ గారి బేటీ బచావ్ ఎక్కడుందమ్మా? న్యాయం లేకుండా పోతుంది సార్. మోడీ గారి బేటీ బచావ్ స్వయంగా ఆయన కేంద్ర మంత్రివర్గ సభ్యుడి కుటుంబం ఏదైతుందో ఆ బేటీ హరణకు మానభంగానికి పాల్పడితే చర్యలు లేవమ్మా అంటున్నా. ఇట్లా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దాన్ని ఖండించాడు. పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళనంత గోసపడుతున్నాడు అనే చెప్పి మళ్ళీ ఇలాంటి కేసులు ఏం పట్టించుకుంటారు సార్? పేదోడికి కష్టం. ఇవన్నీ పాపాలు పెరిగిపోతున్నాయి అమ్మా అంటున్నా. ఇవన్నీ పాపాలు పెరిగిపోతున్నాయి. 2.5 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చిందాం, ఇంకా 2 సంవత్సరాలు ఇన్ని పాపాలు పెరిగిపోతాయో చివరికి ఏ స్థాయికి దిగదారిపోతాడో రేవంత్ రెడ్డి ఊహించలేవమ్మా అని చెప్పి అంటున్నాను. తప్పకుండా ఏదైతుందని రాబోయే ప్రభుత్వం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమమ్మా అని చెప్పి అంటున్నాను. వీళ్ళ ప్రజల ఆశలో ఏ తెలంగాణ ఆనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిండో రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు మళ్ళీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందమ్మా. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు. ఇన్ కేస్ 100% వస్తుందనే నమ్మకం నాకు కూడా ఉంది. ఒకవేళ వస్తే మీరు కంప్లీట్ గా మీ విజన్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటమ్మా, నా ప్రజా జీవితం ఆరంభం నుండి సార్ నా ప్రజా జీవితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభమైందమ్మా. ఆనాడు జస్ట్ ఐ వాస్ 30 years old. నేను ప్రగతిశీల భావాలతో ఏదైతున్నదో ప్రజల పక్షాన ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే 14 మంది సమితి అధ్యక్షులు గెలిస్తే 13 కాంగ్రెస్ చేరిందమ్మా. ఐఎమ్ ఓన్లీ ది సమితి ప్రెసిడెంట్ హూ హెస్ నాట్ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. నేను ప్రజల పక్షం నిలబడాలనే భావనతో ఏదైతుందో ఐ రిమైన్డ్ ఇండిపెండెంట్. నేను ప్రజల పక్షం నిలబడి ఏదైతుందో పోరాటం చేశాను. రేపు ఏదైతుందో నాకు కేసీఆర్ గారి పట్ల విశ్వాసం ఉందమ్మా. కేసీఆర్ గారి పట్ల విశ్వాసం ఉందమ్మా. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆరంభించినాడు ఏదైతుందో ఆయన ఎవరు ఏ విధంగా భావించినా కానీ ఆయన రాష్ట్రాన్ని సాధించిండు. 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి నిలబెట్టిండు. రేపు ఏదైతుందో తెలంగాణ పునర్నిర్మాణానికి వారు ఏ విధంగా పాటుపడతాడో నేను ఊహించగలుగుతామని చెప్పండి. అందరి లక్ష్యం ఒకటేనమ్మా, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా నిలవడమే మన లక్ష్యంగా భావించాలి. నేను తప్పకుండా ఏదైతుందో నా భావి జీవితం నేను ఏ మేరకుంటూ నాకు కూడా ఊహించలేను. కానీ నా భావి జీవితం ఎంతకాలం ఉన్నా కానీ నేను ప్రజల పక్షాన్ని నిలబడి నేను ప్రజా సమస్యల పరిష్కారాన్ని పాటుపడమే నా భావన అంతిమ లక్ష్యంగా నేను భావిస్తాను. సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సో ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వాళ్ళైనా ఉంటారు సార్. వాళ్ళకి ఆఫ్టర్ జాబ్ వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఫింక్షన్స్ వస్తాయి. అదే మన రైతుకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఎవరూ లేరు. వాళ్ళకు ఒక ఫింక్షన్స్ రావు, వాళ్ళకు ఒక మంచి కుటుంబం ఉండదు, అండ్ వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండదు, వాళ్ళకి అండ కొండ ధైర్యం ఎవరూ లేని పరిస్థితి. ఈవెన్ వాళ్ళకు ఒక హాస్పిటల్ ఏదైనా అనారోగ్యం సమస్య వచ్చినప్పుడు ఈవెన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవడానికి కూడా వాళ్ళకి స్తోమత లేని ప్రజలు ఉన్నారు సార్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటి వాళ్ళని మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఇప్పుడు మన ఉదాహరణ ఉందమ్మా,
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్ననాడు ఏదైతే ఉందో రైతు పక్షాన సార్ రైతుకు పెట్టుబడి సమకూర్చిందమ్మా అని చెప్పంటున్న దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉందో పెట్టుబడి సమకూర్చున్న ప్రభుత్వాన్ని మనం చూడలేదు. సార్ రైతు బీమా అమ్మా అన్న రైతు బీమా రైట్ మీరు రైతుకు అండగా నిలవాలని చెప్పి అంటున్నారు కదా మీరు. సార్ వాళ్ళ 59 సంవత్సరాల పైబడ్డటువంటి రైతు ఎవ్వరు చనిపోయినా సార్ అది ప్రమాదమే కానీ సాధారణ మరణమే కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ఏదైతుందో ఆర్థిక సాయం కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరు అన్నట్టు ఒక రైతాంగాన్ని పరిమితం కాదు, సార్ రైతు కూలీలకు కూడా అంటున్నాను. అవును సార్ సమాజంలో ఉన్నటువంటి ఒక ఏ వర్గమే కానివ్వండి కాక అవును వాళ్ళ భవిష్యత్తు ఏదైతుందో విశ్రాంత జీవితం ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా గడవడానికి కొరకు సార్ అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత. 100% ప్రభుత్వ బాధ్యత అమ్మ అంటున్నాను. అవును సార్. డెఫినెట్లీ ఎనీ ఫ్యామిలీ ఇవాళ ఏదైతే ఒకసారి 59 సంవత్సరాలు నిండితే ఆ కుటుంబానికి ఏదైతే తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కల్పించాలి. అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు యా, యా, accident ఇప్పుడు- లో ఇప్పుడు చాలా మంది ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఏదైతుందో 2000 రూపాయలు తీసుకెళ్ళిండి అమ్మ కేసీఆర్ గారు. సార్ ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ ఉన్నాయి, సార్ దాన్ని 10 టైమ్స్ పెంచి ఏదైతుందో 2000 తీసుకెళ్ళిండు. ఉమ్, ఇదే కాంగ్రెస్ పార్టీ 2000 4000 చేస్తా అని చెప్పి ఆశలు పెట్టిందమ్మా. 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 4000 కాదు కదా 4 కొత్త పెన్షన్లు ఇవ్వలేదమ్మా, 4 కొత్త పెన్షన్లు ఇవ్వలేదమ్మా అని చెప్పి అంటూ నేను. అవును సార్ గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నాడు, అమలు చేసిండో వీళ్ళు మరింత మెరుగ్గా అమలు చేయబోతాడు అమ్మ కేసీఆర్ గారు. ఆ విశ్వాసం ప్రజల్లో వచ్చింది, ఆ విశ్వాసం ప్రజల్లో వచ్చింది. సార్ దట్స్ వై పీపుల్ వాంట్ కేసీఆర్ టు కమ్ బ్యాక్. దట్స్ వై పీపుల్ వాంట్ కేసీఆర్ టు కమ్ బ్యాక్. బాబు ఈజ్ బ్యాక్. యా సూపర్ సార్. మీ నాయకత్వంలో నా రిక్వెస్టెడ్ గా ఇన్ కేస్ బీఆర్ఎస్ వచ్చినా రాకపోయినా సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రైతన్నలకి ఎప్పుడు ఒక మర్యాద ఉండాలి. అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు సార్. చిన్న ఏజ్ లో తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది ఆశ్రమాల్లో ఉంటున్నారు సార్. సరైన కుటుంబం లేక వాళ్ళని చూసుకునే వాళ్ళ లేక వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు కొన్ని సందర్భాలు చూసినప్పుడు చాలా హార్ట్ ఫెల్ట్ అయినట్టు అనిపిస్తుంది సార్. నాకేమనిపిస్తుంది అంటే ఇంత మంచి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చినప్పుడు మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నా మనసులో ఉంది సార్. అలాగే మెయిన్ రేపటి పౌరులు ఎవరు అంటే స్టూడెంట్స్ సార్. అదే స్టూడెంట్స్ కి ఈ రోజు రికమెండ్లతో వెళ్తున్నారు, కార్పొరేట్ స్కూళ్ళలో ఏమో ఎక్కువ ఫీజులు పెట్టేస్తున్నారు, వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగా లేదంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో పేదోడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రికమెండ్ లో నడుస్తున్నాయి సార్. ప్రతిదీ ఏది పట్టించుకోకుండా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా రీసెంట్లీ నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గాంధీ హాస్పిటల్లో జరిగింది సార్. యాక్సిడెంట్ అయ్యి ఒక పర్సన్ అక్కడ గిలగిల కొట్టుకుంటుంటే కూడా డాక్టర్ లేరు, నైట్ డ్యూటీ డాక్టర్ లేరు. ఆ డాక్టర్ ఎందుకు సార్ అంత నెగ్లిజెన్సీ? ఒక ప్రాణం పోయాల్సిన డాక్టరే ఒక పట్టించుకోకపోతే ఎక్కడ పోతారు సార్ ప్రజలు? ఇప్పుడు ప్రభుత్వం అంటే నాయకత్వం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందమ్మా. సార్ ఇలా ప్రభుత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి ఏదైతుందో ఎంతవరకు ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప ఏదైతుందో సార్ ఆయన ఆర్థిక ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయన ఆలోచన లేవమ్మా అంటున్నాను. సార్ మీరు పేర్కొన్నట్టు ఏదైతుందో భారత రాజ్యాంగం నిర్దేశించింది సార్ విద్య వైద్యం ఏదైతుందో ప్రాథమిక హక్కుగా ఏదైతుందో రాజ్యాంగం పొందుపరిచింది. సార్ దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు సార్ 33 జిల్లాలు ఉంటే 33 వైద్య కళాశాలలు ఆరంభింపజేసిండు. సార్ ఈ 33 వైద్య కళాశాల ఆరంభింప చేయడంతో ఏదైతుందో వైద్య విద్యకు ప్రాధాన్యత కల్పించింది, వైద్య విద్యకు ప్రాధాన్యత కల్పించింది. దాంతోపాటు వైద్య సదుపాయాలు ఏదైతుందో సూపర్ స్పెషాలిటీ వింగ్ లో మనకు కల్పించడానికి అవకాశం లభించిందమ్మని చెప్పి అంటున్నాను నేను. ఇలా ఆరోగ్యశ్రీ కల్పన, ఇలా కేసీఆర్ కిట్ కానివ్వండి, సార్ ఇది వైద్యం విద్యకు సంబంధించి కూడా ఇలా జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాల ఎక్కడైనా చూడమంటున్నా ప్రతి మండల స్థాయిలో జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాల ఆరంభింపజేసిందమ్మా. ఎస్సీ ఎస్టీలకు ఏదైతో ప్రత్యేకంగా గురుకుల ఆశ్రమ పాఠశాల ఆరంభింపజేసిందమ్మా. గిరిజనులకు ఏదైతుందో అంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి 6% రిజర్వేషన్ 4% పెంచి 10% చేసిందమ్మంటూ నేను. భూగర్భ జల మట్టం పెరిగి వచ్చే విధంగా మిషన్ కాకతీయ మొత్తం ఎప్పుడెప్పుడో కాకతీయుల కాలంలో చెరువులను పునరుద్ధరణ నిర్మాణం చేస్తే ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని ఏదైతుందో కాకతీయుల పాలన తలపింపజేసే విధంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అమలు తలపెట్టింది కేసీఆర్ గారు అమ్మ అని చెప్పంటూ నేను. ఇవన్నీ కూడా మళ్ళీ మనం పునఃప్రారంభం కాబోతాయి, ఇవన్నీ కూడా ఏదైతే మళ్ళీ పునఃప్రారంభం కాబోతాయి. కాబట్టి ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటుండ్రు. అసలు కేసీఆర్ గారిని కోరుకోవడానికి కారణం ఏంటి? ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన పాలన అందిస్తుందని చెప్పి భావిస్తే వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అందించినటువంటి ఒక ఫలాలన్నీ తిరోగమన చర్యగా మాయం కావడంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం
ఇవాళ ప్రజలు వచ్చింది తప్పకుండా కేసీఆర్ గారు 1 సంవత్సరం వెయిట్ చేయాలమ్మా, తప్పది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆ 2 సంవత్సరాల కాలంలో ఈ రేవంత్ రెడ్డి పాపాలు ఇంకా వండుతాయి. అప్పుడు ఏదైతుందో పూర్తిగా నీలమట్టం అవుతాడు. మళ్ళీ అప్పుడు వచ్చే కేసీఆర్ గారు ఏదైతే పునరుత్తేజంతో తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే అవకాశం మనం పొందబోతాం అమ్మా. తప్పకుండా సార్. సార్, నా నుంచి ఒక రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు చేసిన పోరాటంలో ప్రజల కోసం నాకు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి మీరు వెళ్తే నేను కూడా మీతో పాటు వస్తాను. తప్పకుండా, ప్లీజ్ డూ కమ్. షూర్ సార్. మీతో పాటు అంటే మీరు చేసే పోరాటంలో, మీరు చేసే మంచి పనిలో నేను చాలా గమనించాను, చాలా చూసాను. 40 years బిఫోర్ను ఇప్పుడు వరకు స్టిల్. సో అందుకని ఖచ్చితంగా మీరు హాస్పిటల్స్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే రెగ్యులర్లీ ఇస్ మై జాబ్. సూపర్ సార్. నేను ఆసుపత్రుల సందర్శనే కానీ, పాఠశాల సందర్శనే కానీ, వాళ్ళ జగిత్యాలలో ఉన్నటువంటి విద్యా సదుపాయాలు మీ కొడంగల్లో లేవమ్మా అంటున్నాను. నేను జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం అన్నాడు. మనం వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదైతే వైద్య విద్యా కళాశాల ఏర్పాటు చేసిందమ్మా, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి అంటున్నా. ఇక్కడ ఉన్నట్టుగా విద్యా సదుపాయాలు, వైద్య సదుపాయాలు ఈవెన్ కరీంనగర్ లో మీరు పొందరమ్మా అంటున్నా. నేను అనుకూడదు, అది ఉమ్మడి జిల్లా కేంద్రం. అది ఉమ్మడి జిల్లా కేంద్రం. జగిత్యాల ఏదైతుందో నా దూరదృష్టి విద్యా సదుపాయాలకు మన ప్రాధాన్యత ఇవ్వాలిగా భావంతో ఏదైతుందో మొత్తం జగిత్యాల అర్బన్ లో ఏ ప్రభుత్వ పాఠశాల విద్యాలయం కూడా ప్రైవేట్ దానిలో లేదా అన్ని ప్రభుత్వ భవనాలలో నెలకొల్పబడే విధంగా చర్యలు చేపట్టాము జగిత్యాల పట్టణంలో. మీకు ఇష్టమైన దైవం సార్? మీరు ఏ దైవాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? నేను మనిషిని నమ్ముతానమ్మా, మనిషిలోనే దేవుని చూస్తాను. సూపర్ సార్. నిజంగా మనిషిలో దేవుని చూస్తామా, మానవ సేవలోని దేవుని చూస్తామా, మానవ సేవలో దేవుని చూస్తాం. 100%. వెరీ నైస్. మన దేవుళ్ళకు మొక్కుడు ఎంత ప్రధానమో మానవ సేవ అనేది ప్రధానం అంటున్నా. నువ్వు ఎంతవరకు మానవ సేవకు నువ్వు అంకితం కావో నువ్వు ఏ దేవుని మొక్కిన గంతేనమ్మా. కాబట్టి మనం మానవ సేవలోనే మనం దేవుని చూడాలి. ఎట్లా సార్ షెడ్యూల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు ప్రజలతోనే వింటారని నేను విన్నాను. వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, మీరు నడిచే విధానం కానీ ఎక్కువ టైం వీళ్ళతోనే స్పెండ్ చేస్తారు. నాకు జీవితం అనేది అంటే ఆరంభం నుండి కూడా ప్రజా జీవితం ఏదైతే ఉందో మార్నింగ్ 7:30 I'll come down. I'll have my breakfast here only at the office table. I'll go on with the routine daily programs. Till 9 I'll work. Till 9 PM I'll work. నేను మన TV9 ఛానల్ సార్, మనందరి TV9 అని అంటే ప్రతి ఒక్కరు ప్రజల టీవీ. నా మాట కాదు, ప్రజల మాటగా నేను మీ దగ్గరకు వచ్చాను ఈరోజు. సో 9 అనేది నవదుర్గ సార్, 9 అమ్మవార్లు కలిసిన శక్తి నా ఛానల్లో ఉండాలి. అండ్ నేను వెళ్ళే ప్రతి ఒక్క లీడర్కి ఆ అమ్మవారి శక్తి ఆసక్తి అవ్వాలని కోరుకొని ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను సార్. సో అమ్మవారు ఎప్పుడు మీకు తోడుండి శక్తిగా, ఆరోగ్యంగా, ఆనందంగా మీలాంటి నాయకులు మా ప్రజలకి చాలా ఇంపార్టెంట్. సో ఇదే స్ట్రెంగ్త్గా, ఆరోగ్యంగా, ఆనందంగా మీరు ముందుకు వెళ్ళాలి, మీ నాయకత్వం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి సమయాన్ని మాకు కేటాయించి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా హృదయపూర్వక మీకు నమస్కారం. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదిగిన నాయకుడే రామా, పల్లె పల్లెల బాధలు మొత్తం ఎదిగిన నాయకుడే రామా, గుండెల బాధను దాసుకొని నవ్వుతుంటాడే, అండా దండగా నిలిచి మనలా ఆదుకుంటాడే జనం నేత.